లిక్కర్ స్కామ్. వీళ్ళు ఎలక్షన్ ముందు ఏం చెప్పారంటే మద్యపానం నిషేధం చేస్తానని చెప్పి మాటిచ్చి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి మీటింగ్ వీళ్ళు క్యాబినెట్ మీటింగ్ కూడా పెట్టలేదు సార్. పనులు ఎంతవరకు అయినాయి? గత ప్రభుత్వం తప్పు చేస్తే ఒప్పు చేస్తే క్యాబినెట్ మీటింగ్ పెట్టుకోవాలా. వీళ్ళు ఏం చేశారంటే అడావుడిగా హైదరాబాద్ లో ఒక మీటింగ్, విజయవాడలో ఒక మీటింగ్ పెట్టుకొని లిక్కర్ మీద మనం డబ్బులు ఎలా సంపాదించాలని చెప్పి ఒక స్కెచ్ గీశారంట. దానికి ఏం చేయాలంటే గత ప్రభుత్వంలో ఏదైతే లాస్ట్ 5 years 20 years 15 years సేల్స్ ఏదవుతుందో ఆ సేల్స్ రిపోర్ట్ తెచ్చుకొని ఏ బ్రాండ్ కి మనం ఎంత లాభం పెట్టుకోవచ్చు, ఎంత లాభం పెట్టుకుంటే నెలకి 50-60 కోట్లు మనం సంపాదించుకోవచ్చు అని చెప్పి వీళ్ళు ఒక ప్రణాళిక చేశారంట సార్. అంటే వీళ్ళ లిక్కర్ స్కామ్ ఏదైతే చేసే ప్రణాళిక ఉందో అట్లీస్ట్ వీళ్ళు గొప్పగా చెప్తున్నారు, మా జగనన్న చాలా గొప్పగా చేశాడు, ప్రభుత్వం లిక్కర్ అమ్మని చాలా గొప్పగా చెప్తున్నారు సార్. ఈ స్కీమ్ లో కనీసం అప్పల ఎక్సైజ్ శాఖ మంత్రి కూడా లేకుండా వీళ్ళ దగ్గర ఉండే ఆ నలుగురు రేట్లే వీళ్ళు చేసుకోవడం జరిగింది సార్.